హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్ కల్కి 2898 AD. ఈ ఫిలింకి సంబంధించి డైరెక్టర్ నాగవంశీ గారు ఆల్రెడీ వరల్డ్ వచ్చేసి చాలా అద్భుతంగా బిల్డ్ అయితే చేసుకున్నారంట. ఇంకా షూట్ చేయడం వచ్చేసి చాలా ఈజీ క్యారెక్టర్స్తో అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మూవీ నుంచి కొంత పోర్షన్ వరకు పార్ట్ 2కి సంబంధించి కంప్లీట్ అయితే అయిపోయి ఉంది. దానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా దాదాపుగా ఫినిష్ అయితే చేసుకొని ఉంటారు. ఇంకా రిమైనింగ్ పోర్షన్ వచ్చేసి స్టార్ట్ అయితే చేయాల్సి అయితే ఉంది. మనకి తెలుసు ప్రభాస్ గారు అదర్ మూవీస్లో చాలా బిజీగా అయితే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్పిరిట్ కూడా స్టార్ట్ అయితే అవుతుంది, ఇంకా బిజీ అయితే అయిపోతారు. సో ఇప్పుడు కల్కి 2 అనేది ప్రభాస్ గారి పోర్షన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో, ఈ ఇయర్లో అయితే ఒక పోర్షన్ కూడా ప్రభాస్ గారికి సంబంధించి కల్కి 2 నుంచి అవ్వలేదు. మరి నెక్స్ట్ ఇయర్ నుంచైనా స్టార్ట్ చేస్తారేమో చూడాలి. నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తే సో త్వరగా కంప్లీట్ చేసినట్టయితే ఇంకా మన ముందుకు 2027 ఆర్ 2028 సో అప్పుడు లోపల ఈ కల్కి పార్ట్ 2 అనేది మన ముందుకు రావచ్చు. సో డైరెక్టర్ గారు చెప్పింది ఏంటంటే ఇక్కడ వరల్డ్ వచ్చేసి ఆల్రెడీ బిల్డ్ అయితే చేసుకున్నారు. ఇంకా క్యారెక్టర్స్కి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ టోటల్గా అయితే అయిపోతే ఉంది. చాలా ఈజీగా నేను షూటింగ్ అనేది కంప్లీట్ చేస్తాను అని చెప్పేసి చెప్పారు. మరి ప్రభాస్ గారి డేట్స్ దొరికినట్టయితే త్వరగా షూటింగ్ పోర్షన్ ఈ ఫిల్మ్ నుంచి అయిపోతుందన్నమాట. నెంబర్ 2 అల్లు అర్జున్ అండ్ అట్లీ ఫిలిం. ఈ ఫిలిం నుంచి ఆల్రెడీ అల్లు అర్జున్ పోర్షన్ షూటింగ్ వచ్చేసి స్టార్ట్ అయ్యి జరుగుతుంది. ఇంకా దీపికా పదుకొని క్యారెక్టర్కి సంబంధించి తన పోర్షన్ షూటింగ్ కూడా బిగిన్ అయితే చేస్తున్నారు. అది దిస్ ఇయర్ ఎండ్ లోపల బిగిన్ అయితే అవుతుంది. ఒక యాక్షన్ బ్లాక్ వచ్చేసి షూట్ అయితే చేస్తున్నారంట తన క్యారెక్టర్కి సంబంధించి. అది ఇండియాలో అండ్ ఓవర్సీస్లో జరగబోతుంది. సంథింగ్ ఈసారి అట్లీ గారు ఒక న్యూ వరల్డ్ వచ్చేసి బిల్డ్ అయితే చేస్తున్నారు. మరి కాలీవుడ్ నుంచి ఈసారి అట్లీ గారు 1000 ఇయర్ బొమ్మ అల్లు అర్జున్ గారి నుంచి తీసుకొని వస్తారా చూడాలి. మరి నెక్స్ట్ నెంబర్ 3 బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అండ్ అనుపమ పరమేశ్వరన్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేస్తున్న ఫిలిం కిష్కింద కాండ. ఈ ఫిలింకి సంబంధించి అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. సో ట్రైలర్ వచ్చేసి చూడడానికి పర్లేదు, ఓకే అనిపించింది. అంత ఇంట్రెస్టింగ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయితే చేయలేదు ఈ ఫిలిం మీద. అండ్ ఈ ఫిలింకి సంబంధించి సెన్సార్ కూడా రివీల్ చేశారు. మూవీ సెన్సార్ వచ్చేసి ఏ. సో కిడ్స్ వచ్చేసి ఈ ఫిలింకి దూరంగా అయితే ఉండాలంట. అంటే అంత భయంకరంగా ఈ ఫిలిం అనేది ఉండబోతుందా చూద్దాము. సెప్టెంబర్ 12th రిలీజ్ డేట్లో అయితే ఎలాంటి మార్పు అయితే లేదు. సెప్టెంబర్ 12కి రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 4 అల్లా నరేష్ న్యూ ఫిలిం ఆల్కహాల్. సితారా ఎంటర్టైన్మెంట్స్ వారి నుంచి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి వస్తుంది. మూవీ నుంచి టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి. ఈ ఫిలింలో ఫీమేల్ లీడులో రుహానీ శర్మ యాక్ట్ అయితే చేస్తుంది. నెంబర్ 5 ది గేమ్ యూ నెవర్ ప్లే అలోన్. ఇది తమిళ నుంచి వస్తున్న న్యూ ఒరిజినల్ సిరీస్. నెట్ఫ్లిక్స్ వారు అనౌన్స్ అయితే చేశారు. ఈ సిరీస్లో వచ్చేసి శ్రద్ధా శ్రీనాథ్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తుంది. లైక్ సిరీస్కి డైరెక్టర్ వచ్చేసి రాజేష్ ఎం. సో ఈ రాజేష్ ఎం గారి నుంచి మీరు వచ్చేసి తమిళ్లో కొన్ని మూవీస్ వచ్చేసి చూసుంటారు. స్పెషల్గా చీకటి రాజ్యం కమల్ హాసన్ గారిది, అది ఒక రీమేక్ ఫిల్మ్గా మన ముందుకు తీసుకొని వచ్చారు. సో దాని తర్వాత 2019 ఇయర్లో లాస్ట్గా తీసింది చియాన్ విక్రమ్ గారితో ఒక ఫిల్మ్ అయితే తీస్తున్నారు. అది కూడా ఒక కొరియన్ ఫిల్మ్కి అఫీషియల్ రీమేక్ అనమాట, కడరుమ్ కొంటాన్. సో అది కూడా మనకి తెలుగు డబ్బింగ్ అయితే ఉందన్నమాట. సో దాని తర్వాత ఇదే ఇప్పుడు మన ముందుకు రావడం ది గేమ్ యూ నెవర్ ప్లే అలోన్. మరి ఇది కూడా ఏదైనా రీమేక్ అయితే తీసుకొని వస్తున్నారా లేకుంటే ఒరిజినల్ కంటెంట్ అనేది రిలీజ్ అయ్యే వరకు తెలియదు అనమాట. సో ఇప్పుడు ఈ సిరీస్కి సంబంధించి అనౌన్స్మెంట్ పోస్టర్ రివీల్ చేశారు. అక్టోబర్ 2 వచ్చేసి ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అయితే ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్. నెక్స్ట్ నెంబర్ 6 ఆంధ్ర కింగ్ తాలూకా మరొక ప్రమోషన్ అప్డేట్ రివీల్ చేశారు. సెప్టెంబర్ 8 సెకండ్ సింగిల్ వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. సాంగ్ టైటిల్ పప్పీ షేమ్. ఆల్రెడీ ఫస్ట్ సాంగ్ వచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మరి ఈ సెకండ్ సాంగ్ వచ్చేసి ఎలా ఉంటుందో చూద్దాం. మరి ఫిలిం థియేటర్స్లో నవంబర్ 28 రిలీజ్ చేస్తున్నారు. ఇంకా ఈ ఫిలిం నుంచి టీజర్ కట్ కోసం మనం అయితే వెయిట్ చేస్తున్నాం కదా. టీజర్ కట్ రెడీ అయితే అవుతుందంట. నెక్స్ట్ ప్రమోషన్ అప్డేట్లో మనకి టీజర్ కట్ అప్డేట్ రివీల్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 7 ఫీనిక్స్. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్గా తీసుకుని వచ్చున్నారు. ఇందులో విజయ్ సేతుపతి సన్ సూర్య సేతుపతి అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. రీసెంట్గానే ఈ ఫిలిం తమిళ వర్షన్ వచ్చేసి థియేటర్స్లో రిలీజ్ చేశారు. అలానే తెలుగు వర్షన్ కూడా థియేటర్స్లో అనౌన్స్ చేశారు. టీజర్ కట్ కూడా వచ్చింది. మరి ఫిలిం థియేటర్స్లో వచ్చిందా లేదా అనేది నాకు ఐడియా లేదు. ఇప్పుడు ఈ ఫిలిం వచ్చేసి ఓటీటీ ప్రీమియర్ కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ వీక్ వచ్చేసి 10 కోటా ఓటీటీ అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫిలిం అప్లోడ్ అయితే చేస్తున్నారు. ఇంకా తెలుగు డబ్బింగ్ కూడా ఆల్రెడీ ఫినిష్ అయిపోయి రెడీగా అయితే ఉంది. అది డైరెక్ట్గా ఇంకా ఓటీటీ
ప్లాట్ఫామ్కి ఇచ్చేసి రిలీజ్ చేసేయచ్చు. నెక్స్ట్ నెంబర్ 9 SSMB 29th ఫిలిం. రీసెంట్గా రాజమౌళి గారు కన్ఫర్మ్ అయితే చేశారు. ఈ ఫిలింలో వచ్చేసి 2 పార్ట్స్గా తీసుకురావట్లేదు, సింగిల్ పార్ట్గానే తీసుకొని వస్తున్నట్టు. సో మీరు విన్నది నిజమే ఫ్రెండ్స్. ఈ గ్లోబ్ ట్రోటింగ్ అడ్వెంచర్ ఫిలిం మన ముందుకు సింగిల్ పార్ట్గానే తీసుకొని వస్తున్నట్టు అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. అది కూడా మన ముందుకు 2027 ఇయర్లో ఈ ప్రాజెక్ట్ రిలీజ్ అయితే అవబోతుంది. ప్రెజెంట్ ఈ ఫిలింకి సంబంధించి కెన్యా, ఆఫ్రికా కంట్రీలో షూటింగ్ అనేది జరుగుతుంది. అక్కడ కూడా పోర్షన్ దాదాపుగా కంప్లీట్ అయితే అయిపోయింది. త్వరలోనే రిటర్న్ అయితే అవబోతున్నారు. అయితే అక్కడ జరుగుతున్న మూవీ నుంచి ఒక ఇమేజ్ బయటకైతే వచ్చింది. 1 కాదు 2 అయితే వచ్చాయి. సో అది మీరు చూసే ఉంటారనుకుంటున్నాను. ఇక్కడ నేను డిస్ప్లే చేయలేను, ఇష్యూ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పటికే ఇది సెకండ్ టైం అనమాట మూవీ నుంచి లీక్ అయితే అవడం. సో సెక్యూరిటీ ఎంత గట్టిగా టైట్గా ఉన్నా ఇక్కడ ఈ ఫిలిం నుంచి ఇలా లీక్స్ బయటకైతే వస్తూనే ఉన్నాయి. రాజమౌళి గారి మూవీ అంటేనే ఒక హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసి ఆడియన్స్కి అయితే ఉంటుంది. ఇప్పుడు ఇలా బయటికి ఇలా రావడం ఇమేజెస్ అనేది ఇంకా మూవీ మీద బజ్ చాలా గట్టిగా క్రియేట్ అయితే అవుతుంది. సో ఆల్రెడీ మనం వచ్చేసి ఒక వీడియో క్లిప్ అయితే చూసాము, ఇప్పుడు వచ్చేసి ఒక లుక్ అయితే చూసాము. ఇంకా ఫస్ట్ లుక్ కూడా మూవీ నుంచి మనకి బయటికి రివీల్ అయితే కాలేదు. సో రాజమౌళి గారు కన్ఫర్మ్ చేస్తున్నది నవంబర్ 2025. అప్పుడు వచ్చేసి ఈ ఫిల్మ్కి సంబంధించి ఒక అప్డేట్ రివీల్ అయితే ఉంటుంది అని చెప్పేసి. అది ఫస్ట్ లుక్ రివీల్ చేస్తారా లేకుంటే ఒక వీడియో అనేది రెడీ చేసి రిలీజ్ చేస్తారా చూడాలి. నవంబర్లో మనకి SSMB 29th నుంచి ఒక స్పెషల్ అప్డేట్ అయితే ఉండబోతుంది. అది ఫస్ట్ లుక్కా లేకుంటే వీడియో, అది కన్ఫర్మ్ అయితే అవ్వాల్సి అయితే ఉంది. నెంబర్ 9 మార్కో. ఈ ఫిల్మ్ నుంచి డిలేటెడ్ సీన్స్ అన్కట్ వర్షన్ ఉన్నట్టు మనకి తెలుసు కదా. ఇండియాలో OTT ప్లాట్ఫామ్కి వచ్చేటప్పుడు ఆ వర్షన్ రిలీజ్ చేస్తారనుకుంటే రిలీజ్ చేయలేదు. మనకి తెలుసు ఎందుకు రిలీజ్ చేయలేదు అనేది. కట్ వర్షనే మనం చూడలేకపోయాం, అంత బ్రూటల్గా అయితే తీశారు. ఇంకా అన్కట్ వర్షన్ డిలేటెడ్ సీన్స్లో వచ్చేసి ఇంకా చాలా బ్రూటలిజం అయితే ఉంది. ఒక 15 minutes వరకు ఆ ఫుటేజ్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు అన్కట్ వర్షన్ డిలేటెడ్ సీన్స్ వచ్చేసి ఓవర్సీస్లో అప్లోడ్ అయితే చేశారు. లైక్ ఈ ఫిలింలో వచ్చేసి జర్మన్ లాంగ్వేజ్లో డబ్ అయితే చేసినట్టున్నారు. సో అందులో వచ్చేసి యాడ్ అయితే చేశారు. సో ఓవర్సీస్ మీడియా బుక్ అని చెప్పేసి DVD ప్లాట్ఫామ్ అయితే ఉంది. అందులో ఈ ఫిలిం వచ్చేసి అప్లోడ్ అయితే చేశారు. జర్మన్ అండ్ మలయాళం లాంగ్వేజ్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో మూవీ అయితే ఉంది. 142 minutes వరకు డ్యూరేషన్ అయితే ఉంది. అందులో డిలేటెడ్ సీన్స్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ ఆ ప్లాట్ఫామ్ వారు ఇలాంటి బ్రూటల్ కంటెంట్ మూవీస్ని దింపుతూ ఉంటారు. లైక్ ఇప్పుడు ఇండియా నుంచి ఈ ఫిలిం ఉంది కాబట్టి అందులో ఈ ఫిలిం వచ్చేసి ఈ వర్షన్ అప్లోడ్ అయితే చేశారు. సో మనకి ఇండియాలో వచ్చేసి అఫీషియల్గా ఈ వర్షన్ చూడడానికి అందుబాటులో లేదు. సో మీకు ఎక్కడైనా దొరికితే వాచ్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 10 రీసెంట్గా థియేటర్స్లో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన ఫిలిం సూఫ్రమ్ సో. ఈ ఫిలిం వచ్చేసి విలేజ్ బ్యాక్డ్రాప్ హారర్ కామెడీ ఫ్యామిలీ సస్పెన్స్ డ్రామాగా అయితే తీసుకొని వచ్చారు. గుడ్ ఫిలిం ఇది. ఇప్పుడు ఈ ఫిలిం OTT ప్రీమియర్ ఈ ఫ్రైడేకి మనకి జియో హాట్స్టార్లో ప్రీమియర్ అవ్వాల్సింది. స్మాల్ డిలే, ఫ్రైడే కాకుండా ట్యూస్డే రోజు ప్రీమియర్ చేస్తున్నారు. సెప్టెంబర్ 9th నుంచి ఈ ఫిలిం జియో హాట్స్టార్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. ప్రెజెంట్ థియేటర్స్లో ఏ వర్షన్ అయితే వచ్చిందో అవే రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, కన్నడ అండ్ మలయాళం ఈ వర్షన్స్ వచ్చేసి కన్ఫర్మ్ అయితే అయ్యి, ఇంకా తమిళ్, హిందీ ఇవి డబ్బింగ్ అనేది ఫినిష్ అయినట్లేదు. డబ్బింగ్ ఫినిష్ అయితే యాడ్ అయితే చేస్తారు. నెక్స్ట్ నెంబర్ 11 కొత్తలవాడి. ఇది రీసెంట్గా August 1st వీక్ థియేటర్స్లో ఫిలిం రిలీజ్ చేస్తున్నారు. కన్నడ ఒరిజినల్ ఫిలిం. మూవీ వచ్చేసి యాక్షన్ డ్రామాగా వచ్చింది. స్టారింగ్ పృథ్వీ, అంబర్. ఇప్పుడు ఈ ఫిలిం OTT ప్రీమియర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేశారు. సో కన్నడ ఒకటే ఆడియో కాదు, డబ్బుడ్ వర్షన్స్ కూడా డైరెక్ట్గా OTT ప్లాట్ఫామ్లో రిలీజ్ అయ్యాయి. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెక్స్ట్ నెంబర్ 12 జూనియర్. శ్రీలీల అండ్ కిరీటి మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఈ ఫిలిం వచ్చేసి స్టిల్ గైస్. మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే కాలేదు. ఇండియాలో కానీ ఓవర్సీస్లో కానీ ఎక్కడ ఈ ఫిలిం వచ్చేసి అప్లోడ్ అయితే చేయలేదన్నమాట. సెకండ్ టైం ప్రైమ్ వారి నుంచి డిసప్పాయింట్ అయితే అయ్యాము. ఆడియన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు ఈ ఫిలింని OTT ప్లాట్ఫామ్లో చూడాలి అని చెప్పేసి. మూవీ నుంచి ఆల్ వీడియో సాంగ్స్ కూడా యూట్యూబ్లో వచ్చేసాయి. సో ఈసారి పక్కా సెప్టెంబర్ 5th ప్రీమియర్ ఉంటుంది అనుకున్నాము. అగైన్ డిలే అయితే అయింది. లైక్ చూసుకున్నట్టయితే ఇలా ఎందుకు డిలే పోస్ట్పోన్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు మనకి కన్నడ అండ్ తెలుగు ఈ ఆడియోస్ మాత్రం థియేటర్స్లో అయితే వచ్చాయి. సో ప్రైమ్ వారు తీసుకొని ఇంకా రిమైనింగ్ హిందీ, మలయాళం, తమిళ్ ఇవి కూడా డబ్ అయితే చేస్తున్నట్టున్నారు. యాక్చువల్గా మల్టిపుల్ ఆడియోస్లో జూనియర్ ఫిలిం వచ్చేసి రిలీజ్ ప్లానింగ్ అయితే ఉంది ప్రైమ్ వారి నుంచి. సో ఇవి డబ్బింగ్ అనేది ఫినిష్ అయినట్టు లేదు, అందుకే లేట్ అయితే అవుతుంది. అన్ని లాంగ్వేజ్ ఒకేసారి రిలీజ్ చేద్దామని చెప్పేసి. ఇంకా వెయిట్ చేయండి గాయస్.
ప్రైమ్ వార్ నుంచి డబ్బింగ్ అని ఫినిష్ అయిపోతే వాళ్ళు పోస్టర్ అప్డేట్ రివీల్ చేస్తేనే ఇంకా మీకు నేను అఫీషియల్ అంటే ప్రైమ్ వార్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఈసారి ప్రైమ్ వార్ నుంచి పోస్టర్ అప్డేట్ అందులో డేట్ మెన్షన్ అయితే మాత్రమే మీకు ఈ ఫిలిం గురించి అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పటికే 2 సార్లు నన్ను నమ్మారు. ఇన్సైడ్ సోర్స్ ప్రకారం ప్రైమ్ వార్ నుంచి అప్డేట్ ఓటీటీ గురించి చెప్తే 2 సార్లు ప్రీమియర్ వచ్చేసి స్టాప్ అయితే అయింది. ఇంకా నెక్స్ట్ టైం నేను ఈ ఫిలిం గురించి ఓటీటీ అప్డేట్ చెప్పినట్టయితే అదే డేట్కి మీకు చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. పక్కా డేట్ వచ్చేసి చెప్తాను, వెయిట్ చేస్తూ ఉండండి. నెంబర్ 13 ఆదిత్య విక్రమ యూహ. ఇది డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేసిన తెలుగు ఫిలిం. మూవీ వచ్చేసి ఆహా ప్లాట్ఫామ్లో డైరెక్ట్గా అప్లోడ్ అయితే చేశారు. నాకు చూడడానికి అందుబాటులో అయితే ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.